నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తీక్ కరవ. దేశంలో చీకటి రాజ్యాన్ని ఆవిష్కరించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయి. పాత తరం ప్రజలైతే ఎమర్జెన్సీ నాటి దుర్మార్గాలను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ తర్వాతి తరంలో పుట్టిన వారికి ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఎమర్జెన్సీ ఎంత క్రూరంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓసారి ఏపీ వెళితే సరిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఎమర్జెన్సీ నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించిన వారిని సమర్థించిన పోలీసులు అమాంతం వచ్చి కేసు కట్టేస్తున్నారు, జైల్లోకి నెట్టేస్తున్నారు, ఇష్టారాజ్యంగా హింస పెట్టేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీతో పోలిస్తే ఇప్పటి రెడ్ బుక్ ఎమర్జెన్సీ అత్యంత భయానకంగా, కిరాతకంగా, క్రూరంగా, హింసాత్మకంగా ఉందంటున్నారు విశ్లేషకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలోనే దారుణమైన తప్పిదం. నియంత పాలన కోసం ప్రశ్నించే వాళ్లే ఉండడానికి వీల్లేదన్న దురహంకారంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. 21 నెలల పాటు అది దేశ ప్రజలను కాల్చుకుతింది. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ అమలవుతోంది. ఇందిరకాలం నాటి ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన నడుస్తోంది ఏపీలో. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని తమకి నచ్చని వారిని కాల్చుకు తినేస్తున్నారు కూటమి పాలకులు. ఇది రెడ్ బుక్ ఎమర్జెన్సీ. జూన్ 25, 1975 ప్రజాస్వామ్య భారత్ ను చీకటిలోకి నెట్టిన రోజు. దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటూ ఇండియాలో ఎమర్జెన్సీ విధించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. 21 నెలల పాటు దేశమంతా చీకటి రాజ్యమేలింది. ఈ తరానికి ఎమర్జెన్సీ అంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్య పునాదులను కుదిపేసిన నాటి రోజులను పాత తరం ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. స్వతంత్ర భారత చరిత్ర చెప్పుకోవాలంటే ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ తర్వాతని చెప్పుకుంటారు. చరిత్రను మలుపు తిప్పిన ఘటన అది. ఎమర్జెన్సీ కారణంగా 21 నెలల పాటు స్వతంత్ర భారతావని చీకటిలో మగ్గిపోయింది. 21 నెలల పాటు దేశమంతా చీకటి రోజులే. రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించగానే ముందుగా ప్రముఖ పత్రికా కార్యాలయాలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 21 నెలల కాలంలో దేశంలో అరాచకమే రాజ్యమేలింది. ఆ తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసిన ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్లారు. ఎమర్జెన్సీ పాపాన్ని ఆ ఎన్నికల్లో ఓటర్లు తన్ని తరిమేశారు. ఇందిరాగాంధీని కూడా ఓడించిన ప్రజలు కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి అధికారం నుండి తప్పించారు. నియంతలు పాఠాలు నేర్చుకోరు, తాము చేసిన తప్పులను సరిదిద్దుకోరు. కళ్ల ముందే దాని పర్యవసానాలు కనిపిస్తోన్నా నిరంకుశత్వానికి అలవాటు పడిన పాలకుల తీరు మారనే మారదు. దానికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే తిరుగులేని ఉదాహరణ. ప్రస్తుతం ఏపీలో గాఢాంధకారం అలుముకుంది. ప్రభుత్వాన్ని చూసి ఎవరైనా నవ్వినా, మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి సారు అని పాలకులను అడిగినా, మీరు ఇస్తామన్నవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినా, పాలకుల అవినీతిని, అన్యాయాన్ని ఎదిరించినా కూటమి ప్రభుత్వానికి మండుకొచ్చేస్తోంది. వెంటనే పోలీసులకు పిలుపొచ్చేస్తోంది. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహారాలు నడుపుకొస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, మేధావులు, హక్కుల నేతలు ఎవరైనా కానీ ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించకూడదు. ప్రభుత్వం విఫలమైనా నిలదీయకూడదు. ఎవరైనా నిలదీస్తే వారికి వత్తాసు పలకూడదు. అలా చేస్తే మాత్రం పోలీసులకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. వారికి తోచిన సెక్షన్ కింద కేసు కట్టేస్తారు. వారికి తోచిన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేస్తారు. చివరికి నచ్చిన జైల్లో తోసేస్తారు. ఒకసారి అరెస్టు చేస్తే బెయిల్ కూడా రానియకుండా అడ్డుపడడానికి ఎన్ని విన్యాసాలైనా చేస్తారు. ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది. ఇలా చేస్తామని, ఇంత హింస పెడతామని, పరమ దుర్మార్గంగా తమ పాలన ఉండబోతోందని కూటమి నేతలు ఎన్నికల సమయంలోనే చెప్పారు. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ఓ ఎర్ర పుస్తకం పుచ్చుకుని బయలుదేరారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఎలాంటి అరాచకాలకు పాల్పడినా అధికారులు మాట్లాడకూడదు. వారి అక్రమాలు, అవినీతిపై కేసులు పెట్టకూడదు. అలా కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలోనే హెచ్చరించారు. తమ అక్రమాలను పట్టుకున్న అధికారులు, తమ పార్టీకి సవాల్గా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకున్నారు. వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని లోకేష్ హెచ్చరించారు. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ ఎమర్జెన్సీతో సంబంధం లేకుండా, ఎమర్జెన్సీ అవసరం లేకుండానే
ఎమర్జెన్సీ ఏవైతే అధికారాల్ని కట్టబెడుతుందో ప్రభుత్వాలకు, అట్లాంటి అధికారాల్ని తమకు తాము కట్టబెట్టుకొని ఇట్లాంటి పనులని చేస్తున్నారని అర్థం అవుతున్నారు. మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి మొదలైంది రెడ్ బుక్ ఎమర్జెన్సీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై హింసాయుత దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్లలో వేధింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు, అభిమానులతో పాటు కూటమి ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించే తటస్థులను సైతం రెడ్ బుక్లో చేర్చేశారు. వారందరిపైన అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. దీనిపై చట్టసభలోనే ఓ ప్రశ్నకు బదులిస్తూ నారా లోకేష్ అవును ఇంకా కేసులు పెడతాం అన్నారు. ఏమి లేకపోయినా కేసులు పెడతారు, పెడతారు, ఏమి పెడతారు, ఏం కేసులు పెడతాం, ఏమి లేకపోయినా కేసులు పెడతారు, పెడతారు, ఏమి పెడతారు, ఏం కేసులు పెడతాం. ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తూ చంద్రబాబు, నారా లోకేష్ కనుసన్నల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తాము ప్రతిపక్షంలో ఉండగా తమకు సహకరించని వారిని, తమ అరాచకాలను నిలదీసిన వారిని ఏడాదికి పైగా వేధిస్తూనే ఉన్నారు. పైగా ఇదంతా రెడ్ బుక్ చలవే అని వారే ప్రచారం చేసుకుంటున్నారు. నారా లోకేష్ ఒకసారి రెడ్ బుక్లో ఎవరి పేరైనా రాశారంటే ఇక వారికి మూడినట్టే అని పాలకపక్షమే చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఎవరిని వదిలిపెట్టేదే లేదని, అందరి పని అయిపోయినట్టే అని హెచ్చరిస్తూ తమ హింసా రాజ్యం సాగుతుందని చెప్పకనే చెప్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వందలాది హామీలిచ్చారు. సూపర్ 6 గ్యారంటీల ఆఫర్లిచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపారు. తమను గెలిపిస్తే ఏపీని భూలోకపు స్వర్గంగా మార్చేస్తామని మాటిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలన్నింటినీ మూటగట్టి అటకెక్కించారు. మీరిచ్చిన మాటలు ఎప్పట్నుంచి అమలవుతాయని అడిగిన పాపానికి ప్రజలపైన, ప్రతిపక్షంపైన కూటమి పాలకులు కక్షగట్టేసి ఎమర్జెన్సీని మరింత భయంకరంగా అమలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏదో ఒక సాకు అడ్డం పెట్టుకుని తననెవరూ ప్రశ్నించకూడదని ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించారు. ఫలితంగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. దానికి తగ్గ పెనాల్టీ కూడా చెల్లించుకోక తప్పలేదు. ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఎమర్జెన్సీని మరింత భయంకరంగా అమలు చేస్తూ ప్రత్యర్థులను కాల్చుకు తింటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాక్షస రాజ్యాన్ని తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు తనకే సాధ్యమైన కన్నింగ్ ఫిలాసఫీని వాడేసుకున్నారని అంటున్నారు. తమ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, రాజకీయంగా విపక్షాలు దూసుకుపోతోన్న తరుణంలో ఏం చెయ్యాలో పాలుపోక ఇందిరాగాంధీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, అధికారం ఉందన్న దురహంకారంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ తర్వాత అది ఘోరమైన తప్పిదమని ఆమె తెలుసుకునేసరికి కొంపలు పూర్తిగా మునిగాయి. కాకపోతే ఆ ఎమర్జెన్సీ అయినా ఆమె అధికారికంగా ఒక విధాన నిర్ణయంగా ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా పాలనలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవుగాక ఉండవు, మమ్మల్ని ప్రశ్నించిన వారికి పుట్టగతులు ఉండవు, మా వైఫల్యాన్ని నిలదీస్తే కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తాం అని బాహాటంగా ఎక్కడా ప్రకటించలేదు. ఎమర్జెన్సీని అమలు చేస్తామని ప్రకటన చేయలేదు. బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా అప్రకటితంగా ఎమర్జెన్సీని అమలు చేసుకుంటూ పోతున్నారు. అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే నిరంకుశ పాలన మొదలైపోయింది. రెడ్ బుక్ మూల రచయిత నారా లోకేష్ అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్న వారిపై కేసులు పెట్టించి వేధించినందుకు ఖుషి అయిపోతున్నారు. ఈ ఆనందాన్ని ఆయన దాచుకోలేకపోతున్నారు కూడా. తన రెడ్ బుక్ చూసి ప్రతిపక్ష నేతలు భయపడిపోతున్నారని ఆయన చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిపై కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. అన్నీ అక్రమ కేసులే. తాము పెట్టిన కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకునే కుట్రలు అమలు చేసుకుపోతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించుకు తింటున్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు యూట్యూబర్లపై కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టేస్తున్నారు. చాలా రోజుల పాటు తాము అదుపులోకి తీసుకున్న వారిని అరెస్టు చూపించకుండా వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ హింసిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తనయుడిపైన అక్రమ కేసులు బనాయించారు. మాజీ మంత్రి విడదల రజనిపైన కక్ష సాధింపు రాజకీయాలు అమలు చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు అయిన సినీ నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళిని అన్యాయంగా అరెస్టు చేసి బెయిల్ రాకుండా వారాల తరబడి హింస పెట్టారు. వల్లభనేని వంశీని అర్థం పర్థం లేని కేసులతో వేధిస్తున్నారు.
వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట, దొంగ పట్టాలు అయ్యని చెప్పని ఆ రోజు చంద్రబాబు సిగ్గు లేకుండా 2019 జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు, తప్పుడు కేసు పట్టాలు అదో తప్పు ఉంటే ఎంఆర్ఓని జైలుకి వేయాలి, కానీ వంశీని జైలుకి వెళ్ళటటువంటి నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టడం అంటే తప్పుడు కేసు అవునా కాదా? ఇంతలా ఎమర్జెన్సీతో విరుచుకుపడిపోవడానికి కారణం లేకపోలేదు. 2014 నుండి 2019 వరకు ఏపీని పాలించిన చంద్రబాబు నాయుడి హయాంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. భూ కుంభకోణాలు జరిగాయి. రాజధాని అమరావతి ముసుగులో వేలాది ఎకరాల భూములను కారు చౌకగా కొట్టేసిన పచ్చమంద బాగోతాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెలికి తీసింది. చంద్రబాబు నాయుడిపై అభియోగాలు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే చంద్రబాబుపై ఆరోపణలకు ఆధారాలుండడంతో అప్పటి ఏసీబీ పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 50 రోజులకు పైగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సొచ్చింది. తన అవినీతిని బట్టబయలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పై చంద్రబాబు కక్షగట్టేశారు. అంతేకాదు నాడు తన అక్రమాలతో పాటు తమ పార్టీ నేతల అవినీతిపై నిక్కచ్చిగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపైన ఆయన పగబట్టేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా తాను గక్షగట్టిన వారందర్నీ వేధించటమే అజెండాగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చట్టాలను అతిక్రమిస్తున్నారు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు, విలువలకు పాతరేస్తున్నారు. తన తప్పులను ఏ రూపంలో ప్రశ్నించినా భరించలేకపోతున్నారు. ఈ ఉక్రోషంలోనే తన అవినీతిని పదే పదే ప్రశ్నిస్తున్న వారిని హిట్ లిస్ట్ లో పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం ఎండగడుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని పైన కక్షగట్టారు. అయితే కొమ్మినేనిపై కక్ష తీర్చుకోవడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే కొమ్మినేని ఎలాంటి తప్పులు చేయని నిఖార్సైన జర్నలిస్ట్ కావడంతో ఆయన్ను ఏమీ చేయలేక ఉక్రోషపడిపోయిన పచ్చ కూటమి చివరకు ఆయనపై ఓ అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారు. ఆయన చెయ్యని తప్పును ఆయనకు ఆపాదించి హింస పెడదామనుకున్నారు. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొమ్మినేనిపై పెట్టిన కేసులను చూసి ఆశ్చర్యపోయింది. ఆయన అనని మాటలకు ఆయనపై కేసు పెట్టడమేంటని నిలదీసిన సుప్రీంకోర్టు జర్నలిస్టుగా కొమ్మినేనికి ఉన్న హక్కులను పరిరక్షించాల్సిందేనని ఆదేశించి ఆయన్ను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. దీంతో రెడ్ బుక్ ఎమర్జెన్సీని అమలు చేస్తోన్న పాలకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. గత ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. ఇప్పటికీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై తిరుగులేని ఆదరణ ఉంది. కొద్ది రోజుల క్రితం రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతల గుండెల్లో గుబులు పుట్టినట్టుంది. జగన్మోహన్ రెడ్డిని బయటకు తిరగకుండా చేయాలన్న లక్ష్యంతో రకరకాల ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. పల్నాడులో పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే పోలీసులు ఆంక్షల చట్రం బిగించే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనగానే జనసందోహం తరలి రావడంతో క్షుద్ర రాజకీయాలకు తెరతీశారు కూటమి పాలకులు. ఇక్కడ ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే కేసు కట్టే దుస్సాహసానికి తెగబడ్డారు. ప్రతిపక్ష నేతను భరించలేరు. ఆయనకున్న జనాదరణను చూసి తట్టుకోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేతలను కేసులు, అరెస్టులు, వేధింపులతో భయభ్రాంతులను చేస్తూనే ఉన్న పార్టీ కార్యకర్తలు వెనకడుగు వేయడం లేదు. అదే కూటమి పెద్దలను ఎక్కువగా చికాకు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ ఎమర్జెన్సీని మరింత దుర్మార్గంగా, ఇంకొంచెం క్రూరంగా అమలు చేయడానికి సమాయత్తమవుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఎందరో నియంతలు సాగినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నారు. ఆ తర్వాత ప్రజా తిరుగుబాటు కారణంగా కాలగర్భంలో కలిసిపోయారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని చట్టాలను దుర్వినియోగం చేసి ప్రత్యర్థులపై కక్ష సాధించే పాలకులను ప్రజలు ఓ కంట నిశితంగా గమనిస్తూనే ఉంటారు. సరైన సమయం రాగానే ఇటువంటి నేతలను కూడా చెత్తబుట్టలోకి నెట్టేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ వాస్తవాన్ని పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు అండ్ కో కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 1975లో దేశంలో మొదటిసారి ఎమర్జెన్సీని చూశాం. అది 21 నెలల పాటు కొనసాగింది. అయితే ఆ తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్రకటిత ఎమర్జెన్సీని వివిధ ప్రభుత్వాలు అమలు చేస్తూనే ఉన్నాయి. ఈ దుర్మార్గం దశాబ్దాలుగా ఎక్కడో ఒక చోట సాగుతూనే ఉంది. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడి పాలన అంతా అప్రకటిత ఎమర్జెన్సీయే.
చంద్రబాబు నాయుడి పాలనలో హక్కులపై ఉక్కుపాదం, స్వేచ్ఛకు సంకెళ్లు చూసిన తర్వాత, ప్రత్యేకించి బాబు ప్రభుత్వాల హయాంలోని హింసాయుత ఘటనలు చూసిన తర్వాత ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ చాలా బెటరేమో అనిపిస్తుందంటున్నారు అప్పటి ఎమర్జెన్సీని, ఇప్పటి హింసా రాజ్యాన్ని నిశితంగా గమనించిన సీనియర్ జర్నలిస్టులు. శ్రీమతి గాంధీని వ్యతిరేకించే వాళ్ళందరినీ, రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టినారు. అప్పుడు దాదాపు 20 మాసాలు కొనసాగింది ఎమర్జెన్సీ భారతదేశంలో. బహుశా భారతదేశ చరిత్రలో ఇంతకంటే ఒక విపత్కరమైన పరిస్థితి మళ్ళీ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత, అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే నాటికి యువకులుగా ఉన్న మాలాంటి వాళ్ళం, నేను 19 సంవత్సరాలు అప్పుడు, నాకు యువకులుగా ఉన్న నాలాంటి వాళ్ళం అప్పటి ఎమర్జెన్సీతో ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్ని కనుక పోల్చి చూసుకుంటే ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పెద్ద ప్రమాదకరమైందేం కాదేమో అని అనిపించే పరిస్థితులు ఏర్పడున్నాయి ఇప్పుడు దేశంలో కానివ్వండి, ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాక్షస రాజ్యాన్ని ప్రజలపై రుద్దుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వ్యవస్థలన్నింటినీ ఆయన ధ్వంసం చేసుకుంటూ పోతున్నారన్నది ప్రతిపక్ష నేతల ఆరోపణ. చట్టాలు, న్యాయాలు, నిబంధనలు, షరతులు ఏవీ తనకు వర్తించవని చంద్రబాబు అనుకున్నట్టుందంటున్నారు నిపుణులు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే చాలు, రాజకీయ శత్రుశేషం లేకుండా చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ని, దానికి మద్దతుగా ఉండే వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించుకుపోతున్నారని అంటున్నారు. ఇవాళ పరిస్థితులు చూసినట్టయితే, ఇవాళ ప్రత్యర్థుల్ని అణిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినట్టయితే, పాపం ఇందిరాగాంధీ అమాయకంగా బహిరంగంగా ఎమర్జెన్సీ విధించి అప్రతిష్ట కొని తెచ్చుకున్నది. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది ప్రకటించకుండానే, ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేకుండానే దేశంలో ఎమర్జెన్సీ నాడు జరిగిన అకృత్యాల కంటే, అన్యాయాల కంటే, దుర్మార్గాల కంటే ఎక్కువ దుర్మార్గాలు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పరిస్థితులు వాళ్ళ దేశంలో ఉన్నాయి. చరిత్రలో చాలా మంది నియంతలు రాజ్యాలనేలారు, ప్రజలను కాల్చుకు తిన్నారు. జర్మనీ నియంత హిట్లర్, ఇటలీ నియంత ముస్సోలిని, ఉగాండా నియంత ఈదీ అమీన్, కంబోడియా నియంత పోల్పాట్లు నెత్తుటి హింస రాజేసిన రాక్షస పాలకులే. ప్రపంచమంతా తన కొనవేట నిలబడాలని అనుకునేవాడు హిట్లర్. తాను చెప్పిందే ప్రపంచానికి శాసనం కావాలనుకున్నాడు ముస్సోలిని. జీవితాంతం తమకు ఎదురే ఉండదని ధీమా వ్యక్తం చేశారు ఈదీ అమీన్, పోల్పాట్. అయితే వీరిలో ఏ ఒక్కరిని ప్రజలు క్షమించలేదు, కాలం ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక విధంగా చెప్పాలంటే వీరిలో హిట్లర్, ముస్సోలినీలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి భయంకరమైన చావులు కొని తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. దశాబ్దాల తర్వాత ఇప్పటికీ వీరిని జనం తిట్టుకుంటూనే ఉన్నారు. వీరి మరణాలను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీరి తర్వాత ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారంలోకి వచ్చిన చాలా మంది రాజకీయ నేతలు సైతం నియంతృత్వాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు సైతం నియంతృత్వాన్నే నమ్ముకుని పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని మేధావులు అంటున్నారు. అధికారంలో ఉన్నంతకాలం నియంతలు పెట్టరేగిపోవచ్చు, కానీ ఎన్నికలు వస్తే ప్రజలే ఇవ్వాల్సిన తీర్పు ఇస్తారని వారు హెచ్చరిస్తున్నారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండరు. 5 ఏళ్ల కాలానికి ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ 5 ఏళ్ల తర్వాత ఎన్నికలంటూ వస్తే ఆయన తిరిగి ప్రతిపక్షానికి పరిమితం కావడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించాలని వారు సూచిస్తున్నారు. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు వారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.